గిది చెప్పాలి. ఇది చాలా ముఖ్యమైనది. ఇది ఒక్కటి చెప్తా. కేసీఆర్ రజాకార్ సినిమా చూడు, నిజాం సమాధి వద్ద మోకరిల్లావు కదా, సినిమా చూసి మంచోడాన్ని ట్వీట్ చేయి. ఓవైసీ బ్రదర్స్ ని కట్టేసి సినిమా చూపించాలి. ఆ రోజులు తెచ్చేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రయత్నం. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. దయచేసి ప్రజలారా, రజాకార్ సినిమా అనేది నిజం కాదు, అది ఒట్టి కల్పితం. రజాకారులు అంటే ఎవరంటే నిజాం సైన్యంలో పనిచేసిన వాళ్ళంతా రజాకారులే. ఆ పనికి వస్తే పటేళ్లు రజాకారులు. పటేళ్ళు ఎవరు ఊరాల? మీ చిన్నతనంలో పటేళ్లు తెలుసు కదా, ఎవరు? రెడ్లు పటేలే కదా. మరి ఆ నిజాం సర్కార్ కాలంలో గ్రామాలను శాసించింది ఎవరు? పటేళ్లు రెడ్లు. అంటే మున్నూరు కాపులు రెడ్లు, మున్నూరు కాపులే రెడ్లుగా కొందరు మారిన్లు. కాబట్టి దీంట్లో ఎవరు రజాకారులు అంటే వెల్లుమలు రెడ్లు కూడా ఉన్నారు. అట్లా మళ్ళీ రెడ్లు అంటే మొత్తం రెడ్లు కాదు. ఇప్పుడు ఉదాహరణకు విష్ణూరు దొర ఉన్నాడు, పాలకుర్తిలో విష్ణూరు రామచంద్రారెడ్డి దొర ఉన్నాడు. ఆయన దొర నిజాం రాజు దగ్గర ఆయన కూడా రజాకార్. ఆయన ఒక ప్రత్యేకమైన సంస్థానం. ఆయన మీద పోరాడింది ఎవరు? అందరు చాకలైలమ్మ ఒక్కటే అనుకుంటారు, కాదు. చాకలైలమ్మకు చేయూతను అందించిన మోహన్ రెడ్డి. చాకలైలమ్మ జీవిత చరిత్ర ఉంటది, రైతాంగ పోరాటం ఉంటది. దాంట్లో చాకలైలమ్మ తోటి వెన్నుదన్నుగా ఉండి విష్ణూరు రామచంద్రారెడ్డిని తరిమిన పోరాట వీరులలో మోహన్ రెడ్డి ఉంటాడు. అంటే మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు మంచోళ్ళు, రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు దొంగలు, బండి సంజయ్ లాంటి వాళ్ళు దొంగలు. కాబట్టి రజాకార్ సినిమా అనగానే నిజాం మొత్తం ముస్లింలనే దుర్మార్గాలు చేసిన అన్నట్టు తీసిన వాడు కాదు 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 కాదు. అది మొత్తం కల్పితం. ఆ స్టోరీ కల్పితం. బాపనోళ్ళ పాత్రే లేదు. అనసూయ భరద్వాజ్, ఏది జబర్దస్త్ యాంకరు అనసూయ భరద్వాజ్ ఎప్పుడైతే మెయిన్ పాత్రధారి చేసిందో నేను అప్పుడే అనుకున్నా ఇదంతా ఫేక్ స్టోరీ అని. అనసూయ భరద్వాజ్ ఎవరు? బ్రాహ్మణ్. ఒక బ్రాహ్మణు మన 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 గ్రామాల్లో బతుకమ్మ ఆడిందా? అసలు తెలంగాణలో బ్రాహ్మణులు ఎక్కడి? తెలంగాణలో బ్రాహ్మణ మహిళలను చెట్టుకు గచ్చేసి కొట్టిందా? బట్టలు ఇప్పించి ఎగిరిచ్చిందా? ఓకే, బట్టలు ఇప్పించి మన మహిళలను ఆటలు ఆడిపించింది. దీంట్లో రెడ్లు లేరా? రెడ్లు ఉన్నారు, దీంట్లో పటేళ్లు ఉన్నారు. నిజాం కాలంలో కొందరు బీసీలు కూడా ఉన్నారు. నిజాం సైన్యంలో రెడ్లు వీళ్ళు అంటున్నారు. రజాకారు సినిమా చూడు, మేము ఉత్తములము, అంబేద్కర్ వారసులం అని చెప్తాండి గుండు సంజయ్. సిగ్గు అనిపించలేదు? నిజాం రాజు షెడ్యూల్ అన్నాం. మోడీ పరిపాలనలో ఒక్క అవినీతి జరగలేదా? ఒక్క మర్డర్ జరగలేదా? కాలు చేతులు లేని సాయిబాబాను తీసుకపోయి 8 సంవత్సరాలు జైలు ఉంచిండు ప్రొఫెసర్ సాయిబాబాను. కాబట్టి ఇంకోటి ఏం అర్థం చేసుకోవాలంటే ఇక్కడ మనం చెప్పేది, నిజాం మహారాజు కట్టించిన ఉస్మానియా యూనివర్సిటీ అట్లనే ఉన్నది, ఉస్మానియా ఆసుపత్రి అట్లనే ఉన్నాయి, అనేకమైన ప్రాంతాలు అట్లనే ఉన్నాయి. కాకపోతే గోల్కొండ ఇవన్నీ ఆయన కట్టించింది. చార్మినార్ గిరినార్ అన్ని ఆయన కట్టించింది. మూసీ నది ఏర్పాట్లు కూడా ఆయనే చేసిండు. కాకపోతే పాలనలో ఖచ్చితంగా పాలకుడు అన్నాక కొన్ని తప్పులు జరుగుతాయి. దాన్ని ఆ తప్పులను ఎత్తి చూపాలు తెప్పించి నిజాం రజాకారణంగానే మొత్తమే నిజాములు దుర్మార్గులు అయితేనే ఇన్ని కట్టడాలు కట్టించిండ్రు, ఇంత చదువు చెప్పించిండ్రు, హాస్పిటల్ కట్టిండ్లా. ఓవైసీ హాస్పిటల్లా ఎట్లా ట్రీట్మెంట్ అంతో ఒకసారి పోయి చూడుర్రి. వీళ్ళు హాస్పిటల్ అందుతాయి చూడుర్రి. అసలు హాస్పిటల్ కట్టించిండ్లా వీళ్ళు? అయితే ఇక్కడ బండి సంజయ్ రజాకర్ సినిమా మేము చూస్తాం. కరీంనగర్ ఎంపీగా ఉండి కరీంనగర్కి ఏం చేసినావు అది చెప్పరా? అది చెప్పుకరా. అసలు రజాకార్ సినిమా అనేది ఫేక్ స్టోరీ. అదంతా ఓట్లను దండుకోవడానికి మొత్తం ఒక దుర్మార్గమైన కథలీలు దాంట్లో. అరే పటేలు సైన్యము మన తెలంగాణకు వచ్చి తెలంగాణను ఆక్రమించుకోవాలంటే అప్పుడు హైదరాబాద్ సంస్థానం, నిజాం రాజ్యం అనేది. మేము మీ భారతదేశంలో కలవం పోరా అని నిజాం అంటే ఒక 2 నెలలు 3 నెలలు సమయం ఇచ్చి ఆ తర్వాత తన సేనలను పట్టుకొని అంటే మిలిటరీని పట్టుకొని హైదరాబాద్ మీద దండెత్తడానికి వస్తే అప్పటికే యుద్ధం జరుగుతా అంటే వాళ్ళకు మనకు ఇక నిజాం రాజు ఆ సేనలతోటి మనం ఎదిరించలేము, వాళ్ళు ఎక్కువ ఉన్నారు, మనం తక్కువ అయిపోయినామని ఒక తెలివిగా ఈయనే ముందు పోయి ఆ ఎయిర్పోర్ట్ లో స్వాగతం పలికి ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి మేము కూడా మీ భారతదేశంలో కలుస్తున్నాం అని అప్పుడు ఒప్పందం చేసుకున్నారు. దానికి ముందు హింసాకాండ ఎవరు చేసిండ్రా? బేకూఫ్ గాన్లారా? నిజాం సైన్యం అది చేయలేదురా? ఆడబిడ్డలను చెరచలే, గర్భిణితోటి ఉన్న స్త్రీని రేప్ చేసిండ్లు, అప్పటికప్పుడు బాలింతైన ఒక స్త్రీని రేప్ చేసిండ్లు, బిడ్డలను చంపిళ్ళు. 5,000 మందికి పైగా నిజాం ప్రభుత్వంలో ఉన్నవారు
ఇదే సర్దార్ వల్లభాయ్ పటేల్ సైన్యం చంపి క్రూరంగా రేప్ చేసి హత్యలు చేసింది. యాక్చువల్లీ ఇందులో చూడాల్సింది రజాకార్ సినిమా కాదు, ఇది మన అడవి చుక్క, ఇవి ఒసై రాములమ్మ, అడవి చుక్కలు, సమ్మక్క సారక్క, మా భూమి, ఈ సినిమాలు చూడాలి. మిస్టర్ బండి సంజయ్ అందులో కనిపించేదంతా రెడ్లే. రజాకారు కాదు నువ్వు చూడవలసింది, మా భూమి అనే సినిమా చూడు. ఎవరి భూమిని ఆక్రమించుకున్న దొరుకుతుంది. మా బిడ్డలను ఎట్లా చర్చింది అనేది ఒసై రాములమ్మ సినిమా చూడు. ఎవరు ఉన్న దొర, ముస్లిం వాళ్ళు ఉన్న దొర. మా ఒసై రాములమ్మ సినిమాలో ఒసై రాములమ్మగా యాక్ట్ చేసిన విజయశాంతిని అటు తండ్రి అనుభవించి శారీరకంగా ఇటు కొడుకు కూడా అనుభవించాలని చూసిన చూడు. ఆడెవడు, ఏ దొంగ? నీ మున్నూరు కాపులకు చెందిన, నీ రెడ్లకు చెందిన, నీ దొరలకు చెందిన దొంగలు వాళ్ళు. నేను మళ్ళా చెప్తున్నా, రెడ్లు అంటే అందరు దొంగలు కాదు, మున్నూరు కాపులు అంటే అందరు దొంగలు కాదు. మోహన్ రెడ్డి లాంటి ఒక మంచి రెడ్డి ఉన్నాడు, విష్ణూరు రామచంద్రారెడ్డి లాంటి ఒక దొంగ ఉన్నాడు. కాబట్టి కులం అంతటికి ఒక స్వభావం ఉండదు, కులంలో మంచి చెడు రెండు ఉంటాయి. రజాకార్ సినిమా చూడాల, రజాకార్ సినిమా మొత్తం దొంగ సినిమా ఇది. ఈ బామ్మారి గారు అందుకే రాసుకొచ్చిండు, ఈ మీనబామ్మారి గారు మల్లిగాడు. ఈ గుండు సంజయ్ ఆయన కులపోడు కదా, గీ వార్తారా బేవకూఫ్ గా నువ్వు రాసుకొచ్చేది మల్లిగా. రజాకార్ సినిమా చూడరా, నువ్వు చెప్పురా. రజాకార్ సినిమా చూసి అది ఫేకా నిజా చెప్పురా. అసలు వానికి ఏం తెలుసా? వానికి తెలంగాణ గురించే తెలియదు. రజాకారులు అంటే నిజాం సైన్యంలో పనిచేసిన ప్రతి ఒక్క వ్యక్తి రజాకార్ కిందకి వస్తాడు. అట్లా కొంతమంది బీసీలు కూడా చేసిండ్రు, ఎస్సీలు చేసిండ్రో లేదో చరిత్రలో చెప్పబడలే గాని బీసీలు, రెడ్డిలు, మున్నూరు కాపులు, కరణంలు, బాపనోడు కూడా నిజాం కాలంలో నిజాం దగ్గరే పడిసచ్చిండు వాడు. అప్పుడు ఎస్సీలే కదన్నా, ఎస్సీల మీదనే కదా బతుకమ్మ ఆడిపించింది ఎస్సీ బీసీలను రా, బడివేగాన్లారా. బట్టలిప్పి బతుకమ్మ ఆడిపించింది ఎస్సీ బీసీలను. అయితే ఈ వీళ్ళు దొరలు అయితే మీద కూడా కూర్చోవాలి, రెడ్డి పటేల్ అంతా కింద కూర్చోవాలి, వాళ్ళు బతుకమ్మ ఆడుతుంటే వీళ్ళు చూడాలి. కాబట్టి ఇది వాడు చెప్పిందంత దొంగ ముచ్చట, ఇది లంగా ముచ్చట. లంగా మల్లిగా నీ బట్టలు వదిపి కొడతాం కొడక. నువ్వు ఏమో అనుకుంటానో ఏంటిదిరా? రజాకార్ సినిమా బండి సంజయ్ రా, చలో రా, ఇద్దరం పోయి చూద్దాం. నేను బుక్ పట్టుకొని వస్తా, తెలంగాణ రైతాంగ పోరాటం అని ఓ బుక్ పట్టుకొని వస్తా. 2 పేజీలు చదవాలి. అల్లా సినిమా నువ్వు చూసినాక ఒక 2 పేజీలు చదవాలి. అల్లా హింసించింది నిజాం రాజు హింసించిందా, గ్రామాలలో ఉన్న దొరలు హింసించిందా? గ్రామాలలో ముస్లింలు ఎవడన్నా ఉన్నాడా? మనకు ఎవడన్నా ఉన్నాడా? హైదరాబాద్ లో నిజాం రాజు ఉండే, మెజార్టీ ప్రజలు ముస్లింస్ హైదరాబాద్ లో ఉండే, పాత బస్తీ అడ్డాగా ఉండే. వీళ్ళు గ్రామాలలోకి వచ్చి మన మహిళలను చేర్చిండ్లా? గ్రామాలలోకి వచ్చి వీళ్ళు మన మహిళలను చేర్చిండ్లా? ముస్లింలు హైదరాబాద్ లో ఉన్న ముస్లింలు మన గ్రామాలలోకి వచ్చి మన ఆడబిడ్డలను చేర్చిండ్లా? మనం చంపిండ్లా? గ్రామాలలో ఎవరు ఉన్నారా? బోషిడికే. గ్రామాలలో ఉన్నది పట్వారి వ్యవస్థ, గ్రామాల్లో ఉన్నది కరణం వ్యవస్థ, గ్రామాల్లో ఉన్నది రెడ్డి దొరల వ్యవస్థ. వాళ్ళు కదమ్మా ఆడపిల్లని చేర్చింది. అప్పుడు హైదరాబాద్ నుంచి గ్రామాలకు రావాలంటే మినిమం 1.5 రోజు. 1.5 రోజు ఏమన్నా ఇప్పుడు కదా ఇన్నోవా బండి చేసుకొని ఉరకంగానే 2.5 గంటల వరంగల్ పడతావు. భూషిడికే అన్ని లంగా స్టోరీలు తీసుకుంటావు. డైరెక్టర్ గానికి వానికి తెలంగాణ మీద గ్రిప్పే లేదు. వాడు ఎవడో నారాయణ రెడ్డి ఉన్నది వాని పేరు. ఏది బీజేపీ వాళ్ళు రాసిచ్చిన స్క్రిప్ట్ ను వాడు రజాకార్ సినిమా తీసిండు. మా భూమి సినిమా చూడుర్రి, సమ్మక్క సారక్క సినిమా చూడుర్రి, ఒసై రాములమ్మ సినిమా చూడుర్రి. విజయశాంతి కూడా స్పందించాల్సింది. విజయశాంతి, నువ్వు దళిత బిడ్డ విజయశాంతి, నువ్వే అన్నావు కదా వరంగల్లో రాజన్న గూడెం మాది అన్నావు కదా. మరి దళిత బిడ్డ రజాకార్ సినిమా చూసి చెప్పు. అప్పుడు నీ ఒసై రాములవ్వలో ఎవరి మీద కొట్లాడినావు? ముస్లిం వాళ్ళకు మీద కొట్లాడినావా? నిజాం రాజుల మీద కొట్లాడినావా? అంటే ఒసై రాములమ్మ కూడా మన గ్రామీణ ప్రాంతాల్లో జరిగే స్టోరీ. అంటే ఆనాడు గ్రామీణ ప్రాంతాలలో నిజాం ఉంటాడు, వాడు హైదరాబాద్ ఉంటాడు. వాళ్ళ ఆదేశాల ప్రకారం ఇక్కడ చెప్తారు. వాళ్ళు ఎంత పన్ను వసూలు వేయమంటే అంత వసూలు. ఏరా దొరా అని ముస్లిం వాళ్ళని తగ్గినావా నువ్వు ఆ సినిమాలో? కాబట్టి ప్రజలారా, ఇది ఒక లంగా దొంగ బద్మాష్ సినిమా. దీన్ని నమ్మొద్దు. ఇదంతా ఒక ఫేక్ డ్రామా. కాశ్మీరీ ఫైల్స్ ఎట్లయితే ఒక ఫేక్ స్టోరీయో, రజాకార్ సినిమా కూడా ఒక ఫేక్ స్టోరీతో తీయబడ్డది. అది నిజం కాదు, అది కల్పితం. అట్లా జరగలే. నిజామోడు ఇక్కడ ప్రజలను హింసించింది వాస్తవమే, కానీ నిజాం అనగానే మొత్తం ముస్లింలే వచ్చి చేయలే. ఆ ముస్లింల కింద మళ్ళా గ్రామాల్లో పట్వారీలుగా దొరలుగా చలామణైంది ఈ ఆధిపత్య కులాలకు సంబంధించిన కొందరు. మళ్ళీ ఆధిపత్య కులాలు అంటే అందరు కాదు, కొందరే. ఇది పక్కన పెడితే మరొకసారి